కోసం పుట్టినబడిన ప్రగల్భాలు పలక్కు. నీలా పోతులు కొట్టిన వారు ఎందరో నాతో చేతులు కలిపారు. ఇప్పటి వరకు నీకు ఎదిరి తిరిగిన అమాయకుల్ని బెదిరించి పలుకుతున్నావు. ఇకపై నీ ఆటలు సాగవని హెచ్చరించడానికి ఎక్కడికి వచ్చా? ఎవరితోనో తెలుసా? ఈ సకల చరాచర సృష్టిని నా కరగండి చూపులతో శాసించగల కంచరి కన్నుడు. నాకు బాగా తెలుసు. ఆ మహేంద్ర గారితో చేతులు కలిపి నీ వ్యాపారాలన్నీ కొనసాగిస్తున్నావు. శివారెడ్డి గారి అండదండలతో చెలరేగిపోతున్నావు. ఎప్పటికైనా తెలిసింది కన్నా పవర్. నేలాంటి వాళ్ళు ఎంతమంది వచ్చినా నా ఖాళీ పోటీ మీద వెంట్రుక కూడా పీకలేదు. మర్యాదగా నోరు మూసుకుని వెనుక బ్రతికిపోతావు. మరణ 100 కొట్టులు తిన్న రాబందు కూడా ఒక గాలిలోని వీస్తే నేలపడి రాలిపోతుంది. ఈ పరిస్థితి కూడా అంతే. నీకు టైం దగ్గర పడింది. నిన్ను ఆ శివరెడ్డి గారిని ఆ బాలని గాని ముగ్గురిని ముక్కలుగా నరికితే ఈ రాష్ట్రానికి పట్టిన చెడ పెరుగునవుతుంది. నరుకుతా నరుకుతా అని కుందరు పిల్లల కుప్పి కంతులు వేయకు. నాకు తెక్కరేగి నరకడం మొదలు పెడితే తలకాయని ఏరుకోవడానికి 80 మంది పడతారా నీకు? సచివాలయం దగ్గర నరుగుతా, సొంతమైన నరుగుతా, గుడి దగ్గర నరుగుతా. నరకడం మొదలు పెట్టాక వరసలుండవు. మల్లన్న చాలా మందిని చూసావు, నన్ను చూడలేదు కదా. జనం కోసం ఈ జనం, జనం కోసమే ఈ జనం పుట్టాడా? రాష్ట్రీయ నాయకుల గుండెలో రైళ్లు పరిగెడతాయి. ఈ చరణ్ పేరు చెబితే ఆకాశం బద్దలవుతుంది, సముద్రం ఉప్పొంగుతుంది. ఇలాంటి బచ్చగాళ్ళందరూ తరిమి కొట్టిన వాడిని నువ్వంతా నాకు. ఈ మల్లన్న పేరు చెబితే మానవ మాతృల దగ్గర నుండి వరకు అందరికీ హుడలే. నేను వస్తున్నానంటే అగ్ని పర్వతం పగిలి లావా జ్వలిస్తూ ఈ భూమి ప్రకంపనలు చెందుతుంది. నీలాంటి రౌడీలని ఉత్తపాయించిన వాడిని. ఆఫ్టర్ ఆల్ మీరు నన్నేమీ చేయలేరు. ఈ జనాన్ని చూసి రెచ్చిపోతున్నావు. ఈ జనం గొర్రెల మందలాంటి వాళ్ళు. రాజకీయ నాయకులు నా దర్శనం కోసం జీవులై నిలబడతారు. అవినీతి అధికారులు అండదండలు నాకు ఎప్పుడు ఉంటాయి. అంతటి సత్తాకు తనతో చేతులు కలిపి మల్లన్న గంటే ముందర ఎప్పటి వరకు